తెలివి కలవాడు. హేలాపుర నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు 8 ఏళ్లవాడు. తల్లి తండ్రులకు కడగొట్టువాడు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. వాణ్ణి బంధువులందరూ మంచి చురుకైన వాడని, అయితే ఇంత తెలివిగలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు. అదేమంటే, ఒకసారి వరహాలయ్య దూరపు బంధువు పొరుగురు నుంచి ఏదో పని మీద ఆయన ఇంటికి వచ్చాడు. ఆ ఒక్కదాన్ని మాత్రమే వచ్చాడు. ఆ బంధువు ఒక వారం రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయే ముందు జేబులోంచి ఒక వెండి నాణెము, ఒక రాగి నాణెము తీసి మాధవుడికి చూపించి, ఒరే మాధవా, ఎందుకో నీ తెలివితేటలను పరీక్షించాలని అనిపిస్తున్నది అంటూ నవ్వి మాధవుడి ముందు ఆ 2 నాణేలను ఉంచి, ఈ రెండింటినీ నీకు ఇస్తాననుకోకు, నువ్వు వీటిలో ఏదో ఒక్కదాన్ని మాత్రమే తీసుకోవాలి, తెలిసిందా అన్నాడు. మాధవుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాగి నాణెం తీసుకున్నాడు. ఇది చూసి వరహాలయ్య బంధువు తెల్లపోయాడు. ఎంతో తెలివిగలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండి నాణెం కాక రాగి నాణెం ఎందుకు తీసుకున్నాడో ఆయనకు అర్థం కాలేదు. ఆయన లోపల వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకొని వెండి నాణెం జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం మర్నాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. అంత తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు ఏమంత తెలివిగలవాడు కాకపోగా చాలా తెలివైన తక్కువ వాడని వాళ్ళు నవ్వుకున్నారు. ఊళ్ళో వాడిని పరీక్షించేందుకు ఎవరూ వెండి రాగి నాణేలు ఇవ్వజూపినా వాడు రాగి నాణెం మాత్రమే తీసుకునేవాడు. అలా కొంతకాలం జరిగింది. ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు. సోమయ్య వరహాలయ్య భార్యకు వేలు విడిచిన పినతండ్రి గారి కుమారుడు. మాధవుడి సంగతి ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న సోమయ్య 4 రోజుల తర్వాత తన ఊరికి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ జేబులోంచి ఒక వెండి నాణెము, ఒక రాగి నాణెము తీసి మాధవుడి ముందు ఉంచి, ఒరే మాధవా, వీటిలో నీకు నచ్చిన నాణెం ఒకటి తీసుకోరా అబ్బాయి అన్నాడు. మాధవుడు ఎప్పటిలాగే రాగి నాణెం తీసుకున్నాడు. వాడి తెలివి తక్కువతనానికి సోమయ్య అందరిలా నవ్వుకోలేదు, చాలా విచారించాడు. ఆయన మాధవుడి భుజం తడుతూ, ఒరే బాబు, విలువైన వెండి నాణెం తీసుకోకుండా ఎప్పుడు రాగి నాణెమే ఎందుకు తీసుకుంటున్నావురా? వెండి నాణెం విలువ తెలియనంతటి మూర్ఖుడివా నువ్వు? ఒకప్పుడు నీ తెలివితేటలను గురించి చాలా విన్నాను, ఆ తెలివంతా ఏమైపోయింది అన్నాడు బాధగా. మాధవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ ఊరుకున్నాడు. కానీ సోమయ్య మరొక్కసారి రెట్టించి అడిగేసరికి, మామయ్య, నేను వెండి నాణెం తీసుకోవడం మొదలెడితే ఇంకెవరు నా తెలివితేటను పరీక్షించేందుకు ఈ ఆట ఆడరు కదా, అప్పుడు నాకు కనీసం రాగి నాణెం కూడా దక్కదు. ఈ విధంగా ఎప్పుడు రాగి నాణాలే తీసుకోవడం వల్ల నేను వాటిని దాచే పెద్ద డబ్బా దాదాపు నిండిపోయింది చూడు అంటూ మామకు డబ్బా తెచ్చి చూపించాడు. సోమయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆయన మాధవుని గొప్పగా మెచ్చుకున్నాడు. వాడు పెద్దగా నవ్వి, అందరూ నన్ను తెలివి తక్కువ వాడనుకుంటున్నంత మాత్రాన నా తెలివితేటలకు కలిగే నష్టం ఏమీ లేదు కదా. ఇప్పుడు తెలిసిందా మావయ్య, తెలివి తక్కువతనం ఎవరిదో? అయినా మావయ్య, ఈ జరిగింది ఎవరికీ చెప్పకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. కథ సమాప్తం. మీకు నేను చదివి వినిపించే కథ నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.